విద్య ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆయుధం. పిల్లలకు మనం ఇచ్చే వెలకట్టలేని ఆస్తి. ఒక పేదోడి కళ, ఒక మధ్యతరగతోడి ఆశ తన పిల్లల్ని బాగా చదివించుకోవాలని. అలాంటి ఆశని, కోరికని నెరవేర్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఆ ఒక్కటే కాకుండా దాదాపు 1 కాదు 2 కాదు ఏకంగా 40,000 ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా రూపురేఖలు మార్చిన నాయకుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. లక్షలు ఖర్చు పెడితే గానీ రాని సిబిఎస్ఈ ఐబీ సిలబస్ ని ఇవాళ ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలో తీసుకొని వచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. 8, 9, 10వ తరగతి పిల్లలకి కూడా ఉచితంగా ట్యాబులు ఇవ్వడమే కాకుండా బైజూస్ లాంటి అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు. ఓటు హక్కు లేని పిల్లల కోసం ఆలోచించిన ఏకైక నాయకుడు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇలాంటి అరుదైన నాయకుడిని యుగానికి ఒక్కడు మాత్రమే ఉండాలి. ఇలాంటి నాయకుడిని మరొకసారి మనం దీవించాలని కోరుకుంటూ జై జగన్.